కాలంలో ప్రతి చిన్న పనికి వాహనం తప్పనిసరి అయింది. ఏ ఒక్కరు సైకిల్పై వెళ్ళటం కానీ నడిచి వెళ్ళటం కానీ చేయటం లేదు. ఎక్కడో ఒక చోట వ్యాయామం కోసం సైకిల్ తొక్కుతున్నారే తప్ప సైకిల్ వాడే వాళ్ళు దాదాపుగా లేరనే చెప్పవచ్చు. కానీ 70 ఏళ్లు పైబడిన ఓ పెద్దాయన 55 ఏళ్ల నుంచి సైకిల్తోనే సావాసం చేస్తున్నాడు. కార్లు బైకులు కొనుక్కునే స్తోమత ఉన్న నిత్యం సైకిల్ పైనే సవారీ చేస్తున్నాడు. ఎందుకు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ కేంద్రంలో ఎస్కే బాబు అనే పెయింటర్ ఉన్నాడు. ఈయన వయసు 70 ఏళ్ల పైబడే ఉంటుంది. పెయింటింగ్ కళాకారుడు కావడంతో ఆయన్ను అందరూ పెయింటర్ బాబు అని పిలుస్తారు. అయితే ఈయన పెయింటర్ గానే కాకుండా మరో విధంగా కూడా పట్టణంలో ఫేమస్. ఎలా అంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా సైకిల్ పైనే వెళ్తాడు. తన 14వ ఏట సైకిల్ తొక్కటం నేర్చుకున్న బాబు ఇప్పటి వరకు సైకిల్ను విడిచిపెట్టలేదు. తన 55 ఏళ్ల సైకిల్ జర్నీలో కేవలం ఒకే సైకిల్ని మార్చాడు. అది కూడా దొంగలెత్తుకుపోవడంతో రెండో సైకిల్ కొనుక్కున్నాడు. అయితే తాను ఒక్కడే సైకిల్ తొక్కటమే కాకుండా సైకిల్ తొక్కండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంటూ బోర్డు తన సైకిల్కి తగిలించుకొని ప్రజలను చైతన్యపరుస్తున్నాడు. 1984 సంవత్సరంలోనే తన 5గురు మిత్రులతో కలిసి అప్పటి సర్పంచ్ చంద్రరావు సహకారంతో విశాఖపట్నం వరకు సైకిల్తో సాహసయాత్ర చేశాడు. నిత్యం కనీసం 10 కిలోమీటర్లైన సైకిల్ తొక్కనది తనకు నిద్ర పట్టదంటున్నాడు. ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల కిలోమీటర్లు సైకిల్ తొక్కా అంటున్నాడు. తాను ఇంతవరకు బైక్ నడపడం కూడా నేర్చుకోలేదంటున్నాడు. 70 ఏళ్లు పైబడ్డా ఇంతవరకు తనకు కనీసం బీపీ షుగర్ కూడా రాలేదని, అందుకు కేవలం సైకిలే కారణం అంటున్నాడు. ఒంట్లో సత్తా ఉన్న వరకు సైకిల్ను వదిలేది లేదని ఒత్తి మరీ చెబుతున్నాడు. ప్రజలంతా రోజు సైకిల్ తొక్కాలని, కుదరకపోతే కనీసం వాకింగ్ అయినా చేయాలని కోరుతున్నాడు. అయితే బాబు డెడికేషన్కి మెచ్చిన స్థానిక ఎమ్మెల్యే పద్మావతి ఇటీవల బాబుకి సన్మానం చేశారు. బాబులా అందరూ ఆలోచించాలన్నారు ఎమ్మెల్యే పద్మావతి. ఏది ఏమైనా 55 ఏళ్లుగా గాలి చక్రాలపైనే తిరుగుతున్న పెయింటర్ బాబు సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తున్నాడు. నా పూర్తి పేరు సాలార్ మహమ్మద్. ఇక్కడ పెయింటర్ బాబుగానే నన్ను గుర్తుపడతాను. పెయింటర్ బాబు అంటేనే నాకు తెలుస్తుంది. సాలార్ మహమ్మద్ నా పూర్తి పేరు. అయితే షార్ట్ కట్గా నేను ఆర్టిస్ట్ కాబట్టి బాబు అని పెట్టుకున్నాను. దాని తర్వాత పెయింటర్ బాబు అని నేను అంటాను అనమాట. నా దినచర్య ఏంటంటే ఉదయాన్నే నేను 5 గంటలకు లేస్తాను. 5 గంటలు లేచి కోదాడ ఇక్కడ నుంచి దగ్గర రాఘాపురం దాకా వాకింగ్ చేస్తాను. ఫస్ట్ వాకింగ్ చేసి పోయి వచ్చిన తర్వాత స్నానం చేసి మామూలు టిఫిన్ చేసి ఇక ఆ తర్వాత నా సైకిల్. ఇప్పుడు నేను సైకిల్ దొక్కబట్టి 1971 కాడి నుంచి నేను సైకిల్ దొక్కుతున్నాను. ఇప్పుడు ఉన్న సైకిల్ అది పాత సైకిల్, రెండో సైకిల్ అది. ఫస్ట్ సైకిల్ ఒక రాయి ఉంటే మా పాత బజార్లో ఇప్పుడు మేము ఒక సైకిల్ అది దొంగలు తీసిపోయారు. బయట పెడితే వర్షం వస్తుంది, తాళేకుంటే ఇంటి బయట పెడితే దొంగలు తీసిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు ఉన్న నేను ప్రస్తుతం నేను దొక్కుతున్న సైకిల్ నా రెండో సైకిల్ అది. ఇప్పటిదాకా నేను సైకిల్ దొక్కటం ఇదే నడుస్తుంది. అయితే విషయం ఏంటంటే సైకిల్ దొక్కటంలో ప్రయోజనం ఏంటంటే మొన్న ఆగస్టు 26 జరుగుతున్నారు ఉత్తమ్ పద్మావతి గారు ఈ మన చింతలపాటి శ్రీనివాసరావు నాకు పిలిపించిండు పబ్లిక్ క్లబ్కి పిలిచి మా 3వ అబ్బాయికి జాతీయ అవార్డు వచ్చింది ఫోటోగ్రఫీలో. ఆ జాతీయ అవార్డు వచ్చిన తర్వాత నన్ను మా పిల్లగాడిని నేషనల్ అవార్డు తరపున మా అబ్బాయి సన్మానం చేశారు. 2000 తారీఖు జనవరి నాడు పబ్లిక్ క్లబ్ వాళ్ళు 26 జనవరి నాడు జెండా వందనం ఆవిష్కరణ ఉండే. ఆ చింతలపాటి శ్రీనివాసరావు గారు ఏం చేసినంటే దానికి ఇది ఉండి దగ్గర పిలిపించి ఏం చేసినంటే మా అబ్బాయికి జాతీయ అవార్డు వచ్చింది ఫోటోగ్రఫీలో. ఆ అవార్డు గురించి తీసిన దానికి ఒక ఫోటోగ్రఫీ ఏంటంటే ఈ బావుల మీద పైన పిచ్చుక గుళ్ళు పెడతాయి కదా, ఆ గుళ్ళు పెట్టిన దానికి కింద ఉన్న ఒక పక్షి తీసుకొని మేత తీయటానికి ఇయ్యబోయింది. ఆ ఫోటోకి అవార్డు వచ్చినప్పుడు ఏం చేశారంటే అప్పటికే జెండా వందనం అయిపోయింది. పద్మావతి గారు మొత్తం చోట జెండా ఆవిష్కరణలు, గ్రంథాలయంలో, మున్సిపాలిటీ కార్యాలయంలో అన్నీ జెండా ఆవిష్కరణ అయిపోయింది. అప్పుడు 11 అయింది. కేవలం నాకు మా అబ్బాయికి సన్మానం చేయడానికే పబ్లిక్ క్లబ్కి వచ్చింది పద్మావతి గారు. మొదటి రోజు ఇది నమ్మి ఇప్పటికి కూడా పిల్లగాళ్ళకి ఇన్స్పైర్ కావటం నేను చెప్పేది. మన ఎంఎస్ కాలేజీలో పందిరి నాగిరెడ్డి గారు కూడా సన్మానం చేసినప్పుడు ఒక మాట చెప్పిన నేను, మా పిల్లగాళ్ళకు నువ్వు ఇచ్చే సందేశం ఏంది, మెసేజ్ ఏంది, ఈ కాలేజీ ఉంది వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఇవాళ పిల్లగాళ్ళు ఏముంది సార్, బస్ స్టాండింగ్ కాడ దిగుతారు, ఆడనో ఊరికి పోస్తారు, ఆడనో దిగి ఎవరినో ఒకరికి చెయ్యి ఆపుతారు.
లిఫ్ట్ ప్లీజ్ అని అడుగుతారు. లేకపోతే ఒక ఆటోని పిలిచి ఒక 20 రూపాయలు ఇచ్చి రంగా థియేటర్ దాకా పోయినా నడిచిపోతారు. అందుకని వాళ్ళకి సమస్త జబ్బులు మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నాయి. మోకాళ్ళ నొప్పులు, షుగర్లు, బీపీలు అన్నీ వాళ్ళకే ఉన్నాయి. నేను పిల్లగాళ్ళకి ఇచ్చే సందేశం ఏంటంటే సాధ్యం ఉన్న మటుకి మోకాళ్ళ నొప్పులు రావు, అనారోగ్య సమస్యలు ఏది ఉండదు. సైకిల్ దొక్కటని ఎంఎస్ కాలేజీలు కూడా నాగేటి సార్కి వాళ్ళ పిల్లగాళ్ళకి కూడా కాలేజీ వాళ్ళకి ఇదే సందేశం నేను ఇచ్చిన. ఇప్పటి కూడా నేను సైకిలే దొక్కుతుంటాను. చాలామంది అంటారు నాకు 3 అబ్బాయిలు, ఏదైనా బండి టీవీఎస్ అని ఏదైనా కొనుక్కో అంటే నాది ఒకటే లక్ష్యం, ఉన్నంతకాలం ఈ సైకిలే నాది, నాకు ఏ అనారోగ్య సమస్య లేదు. జనానికి చెప్పేది ఏంటంటే బండ్ల వల్ల ఏంది వాతావరణం కాలుష్యం, పొల్యూషన్. ఇప్పుడు ఈ పొల్యూషన్ వల్ల కారణంగా ఇన్ని అనర్థాలు, అనావృష్టి, అతివృష్టి ఇవన్నీ జరిగే కారణం అదే. ఇంకోటి ఏంటంటే ఫస్ట్గా వాతావరణాన్ని, ఇప్పుడు ఆరోగ్యాన్ని కాపాడండి, వాతావరణాన్ని పరిరక్షించండి, సైకిల్ దొక్కండి, ఆరోగ్యాన్ని కాపాడండి ఒక బోర్డు పెట్టుకొని నేను తిరిగిన. అది ఈనాడు పేపర్లో అంతకుముందు కూడా వచ్చిందన్నమాట. నేను కూడా ఇప్పుడు పిల్లగా మెసేజ్ చేసిందంటే, అరే బాబు సాధారణపడి నడవండి లేదా సైకిల్ దొక్కండి. ఇప్పుడు కూడా కొన్ని దేశాల్లో సైకిల్ దొక్కుతారు. ఇప్పుడు కూడా డాక్టర్ జాస్తి సుబ్బారావు గారు నాకు ఆయన ఏం చేస్తున్నాడు, రోజు కలుస్తారు. మన పేపర్లో వచ్చింది బుధవారం నాడు ఈనాడులో, బుధవారం 4వ తారీఖు బుధవారం నాడు ఈనాడులో పెద్దగా వచ్చింది. సైకిల్ చక్రాలపై తిరుగుతున్నాడని వచ్చింది. For more videos like this, subscribe Big TV channel.